ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ చూడండి. ఇది లెంత్ ఎంత ఉందో చూడండి. ఇది 40 బ్లౌజ్ అనమాట. యాక్చువల్లీ ఇది 15 లెంత్ ఉండాలి, కానీ 13 పెట్టారనమాట. ఇది మొత్తం ఇప్పదీసి మళ్ళీ మడతేసి కుట్టాల్సి వచ్చింది. అలాగే షోల్డరు, మనం షోల్డరు 6 పెట్టుకొని 3 ఏమో షోల్డర్కి 3 నెక్ వెళ్తాం. కానీ ఇక్కడ ఈ ఆర్మ్ రౌండ్ చూడండి. ఆర్మ్ రౌండ్ కనీసం ఒక 5.5 పెట్టుంటారు. అసలు ఈ బ్లౌజ్కి 5.5 పెడితే షోల్డర్ ఎక్కడికి వచ్చి ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయండి. షోల్డర్ ఏమో తెలుసా, ముందుకు వెళ్ళిపోయింది అనమాట, భుజం మీద నుంచి కిందకి వెళ్ళిపోయింది. సో చాలామంది బ్లౌజెస్ కుడతారు కానీ ఈ లెంత్ పెట్టమంటే పెట్టరు. ఇక్కడ ఇది ఆర్మ్ రౌండ్ ఉంది కదా, ఇది మాత్రం డౌన్ చేయకుండా షోల్డర్ మీద బ్లౌజెస్ ఎలా నిలబడిద్ది. వీళ్ళు ఎంతమంది పెడతారు, ఒక ఊరంతా పెడతారు ఈ లెంత్. అసలు ఈ లెంత్ ఎక్కువ పెట్టడం వల్ల ఈ ఆర్మ్ రౌండ్ కిందకి రాదు, ఇది షోల్డర్ మీద ఉండదు. మనకి బయట స్టిచ్ చేస్తే డబ్బులు బొక్క. ఇలా చాలా బ్లౌజెస్ నాకు టైం లేనప్పుడు అన్నీ బయట ఇచ్చి పాడు చేసుకున్నా. ఇప్పుడు ఎలా అయినా సరే దీన్ని మంచిగా స్టిచ్ చేయాలని చెప్పేసి మొత్తం ఇప్పదీసేసాం. చూస్తూ ఎక్కడ పడేస్తాము, ఇంత కాస్ట్ పెట్టి కొనుక్కొని అంతా స్టిచ్చింగ్కి మనీ ఇచ్చి అంతా. సో ఇప్పుడు కొంచెం టైం దొరికింది కాబట్టి మొత్తం తీసేసాను. సో దీన్ని మనం ఆర్మ్ రౌండ్ బాగా కింద తీసేస్తే వీళ్ళు ఎంత తగ్గిద్ది, ఈ ఆర్మ్ రౌండ్ కిందకి వస్తుంది. అప్పుడు షోల్డర్ మీద బ్లౌజ్ ఉంటుంది. అలా అందంగా ఇప్పుడు రీస్టిచ్ చేస్తాను అనమాట. ఫస్ట్ మనం అసలు హ్యాండ్స్ లెంత్ కట్ చేద్దాం, చాలా ఎక్కువైంది హ్యాండ్స్. ఇలా రీస్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ ఇలా వచ్చేసింది. ఇంకా షార్ట్ హ్యాండ్ పెట్టేసి ఈ సైడ్ లెంత్ కూడా తగ్గించేసాను. అండ్ ఇక్కడ 6.5 ఈ ఆర్మ్ రౌండ్ కొంచెం లెంత్ పెంచేసరికి ఇంకా నీట్గా వచ్చేసింది. దిస్ వన్ ఇస్ ద ఫ్రంట్ సైడ్. అక్కడ ఏం చేంజెస్ అవుతుంది, జస్ట్ ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. మన లూజ్ని బట్టి ఆర్మ్ రౌండ్ ఉండాలి. ఇలా ఫైనల్గా రీస్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ అనేది వచ్చింది. ఏదో చేతిలో పని కాబట్టి చేసుకోగలిగాము, లేకపోతే అనవసరంగా క్లాత్ వేస్ట్ అయిపోయేది. 1 or 2 టైమ్స్ కూడా వేసుకోకుండా ఎలా తీసేయాలంటే ప్రాణం ఒప్పదు. స్టిచ్చింగ్ కాస్ట్ అన్నీ పడ్డాయి అప్పట్లో. సరే ఇంకా ఇప్పుడు అవకాశం ఉంది కదా అని చెప్పేసి చేశాను. ముందు అసలు హ్యాండ్స్ తీసేసి నెక్ దగ్గర కానీ ఇంత నీట్గా వచ్చింది బ్లౌజ్ కూడా. ఎప్పుడైనా బ్యాక్ లెంత్ షోల్డర్ కరెక్ట్గా ఉండాలి, దాన్ని బట్టి ఏఆర్ పెంచుకోవాలి, సైడ్ లెంత్ తగ్గించుకోవాలి. అప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. సో ఇలా నా ఓల్డ్ బ్లౌజ్ని నేను రీస్టిచ్ చేసుకొని మంచిగా మార్చుకున్నాను అనమాట.